వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు తరువాత నెక్స్ట్ పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఉంటాయి, పొలిటికల్గా ఏ పరిస్థితులు ఎదుర్కోవాలి, మళ్ళీ ఒక 2 నెలల్లో జిహెచ్ఎంసి ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ప్రొఫెసర్ శేష్ గారు ఉన్నారు. ఇక్కడ ఆయన రాజకీయ విశ్లేషకులు, పూర్తిగా రాజకీయాల మీద పూర్తిగా అధ్యయనం చేసిన ప్రొఫెసర్. ఆయనతో మాట్లాడదాం. అసలు దీంట్లో ఈ పరిస్థితి కాంగ్రెస్ గెలవటం వెనుక కారణాలేంటి, కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ ఎక్కువగా చేసిందా, లేకపోతే రేవంత్ రెడ్డి కృషి ఉందా, తర్వాత ఇది మొత్తం ఈ ఉప ఎన్నికలో గెలవటం అనేది ముఖ్యంగా కాంగ్రెస్ కే బూస్ట్, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద బూస్ట్ గా పనిచేసిందా అనేది అయితే చర్చిద్దాం. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సార్. నమస్కారం. ముందుగా చెప్పండి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అందరూ అంటే ముందుగా మామూలుగా ఎన్ని సర్వేలు అన్ని కూడా బీఆర్ఎస్ గెలుస్తాయని చెప్పినా కూడా చివరి మూమెంట్ లో సర్వేలన్నీ కూడా మళ్ళీ యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ గెలుపు అన్నది అన్న విధంగానే ఒక 25,000 24,700 చిల్లరతో మొత్తం కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవటం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి? దీన్ని కాంగ్రెస్ గెలుపుగా చూడాలా, ప్రతిపక్షాల వైఫల్యంగా చూడాలా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండవ ఉప ఎన్నిక. మొట్టమొదటి ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి జరిగింది. అక్కడ సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ ఓడిపోయింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ కూడా ఇది జూబ్లీ హిల్స్ రెండో ఉప ఎన్నిక. ఇక్కడ కూడా సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ దే. బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని చేజిక్కించుకుంది. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో జరిగినటువంటి ఈ 2 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాలను కోల్పోతే కాంగ్రెస్ పార్టీ ఆ 2 సిట్టింగ్ స్థానాలని కైవసం చేసుకున్నది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఒక కంఫర్టబుల్ మెజార్టీ తోటి గెలిచింది. 24,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. మీతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 13,000 ఓట్ల మెజార్టీతో గెలిస్తే ఇక్కడ కూడా మీరు 24,000 ఓట్ల మెజార్టీ తోటి గెలిచారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నోటిఫికేషన్ వచ్చే నాటికి, అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే నాటికి కాంగ్రెస్ గెలుపు పైన అనుమానాలు ఉన్నాయి. కానీ ఎలక్షన్ రోజు వరకు ప్రతికూలతని అనుకూలంగా మార్చుకొని ఈ నియోజకవర్గంలో విజయం సాధించింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, 2009 తర్వాత ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం దక్కలే. మీరు తెలంగాణ ఏర్పాటైన తర్వాత 3 శాసనసభ ఎన్నికలు జరిగితే 2014లో ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది, 3వ స్థానానికి పరిమితమైంది. 2018లో 2వ స్థానంలో ఉంటే 2023లో కూడా 2వ స్థానానికి నెట్టబడింది. అంటే అక్కడ అవకాశం దొరకలే. కానీ ఉప ఎన్నికలోకి వచ్చేసరికి ఒక మంచి లీడ్ తోటే ఇక్కడ గెలిచింది. అందుకే నేను ఏమంటున్నానంటే, ప్రతికూలతలను అధిగమించి అనుకూలంగా మార్చుకొని విజయాన్ని సాధించింది. వెరాజ్ మీరు అనదర్ హ్యాండ్ ఇంకొక వైపు చూస్తే గెలుపుకి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి వ్యూహాత్మకమైన ఎత్తుగడలు లేకుండా ఉన్న అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ వదులుకొని ఓటమి బాట పట్టింది అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలుపుకి సహకరించినటువంటి అంశాలు ఒక 5 అంశాలు ఉన్నాయి సార్. ఈ 5 అంశాలు కాంగ్రెస్ గెలుపుకి సహకరించాయి, బీఆర్ఎస్ ఓటమికి కారణమైనవి. ఒకటి ఏంటంటే, ఉప ఎన్నికలో ఎక్కడ జరిగినా మీరు చూడండి, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉప ఎన్నికలు, గతంలో జరిగిన ఉప ఎన్నికలు, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, లేకపోతే 2 సపరేట్ స్టేట్స్ లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని వచ్చాయి. ఏదో ఒక దుబ్బాక, హుజురాబాద్ కేసెస్ తప్ప మీకు మిగతా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు గెలుపు సాధించింది, ఏది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి ఉప ఎన్నికలలో మ్యాండిడేట్ ప్రజలు అధికార పార్టీకి ఇస్తారు కాబట్టి అది ఒక కారణంగా మనం చూడాలి. మొట్టమొదటి కారణం అదే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ లో గెలుపు సాధించడం సునాయాసమైంది. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ విజయానికి కారణమైంది. సోషల్ ఇంజనీరింగ్ ఏంటి అని అంటే, బలహీన వర్గాల అభ్యర్థిని నిలబెట్టారు.
మీకు మిగతా 2 పార్టీలేమో అగ్రవర్ణాల అభ్యర్థిని నిలబెడితే కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల అభ్యర్థిని నిలబెట్టారు. ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టర్ అన్నట్టు. ఈ నియోజకవర్గంలో 4 లక్షల ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్లు బీసీల ఓట్లే ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. దిస్ ఈజ్ అన్ సామాజిక కూర్పు, సోషల్ ఇంజనీరింగ్ అన్నట్టు. రెండోది ఏంటి అంటే సామాజిక కూర్పులో ఇంకొక అంశం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఫలితాలను ప్రభావితం చేసే గణనీయమైన సంఖ్యలో ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. 1,18,000 ఓట్లు ఉన్నాయి. బట్ అడావుడిగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అంటే అజహారుద్దీన్ ని తెరపైకి తీసుకురావటం. అంటే గత ఎన్నికల్లో పోటీ చేశారు, ఇక్కడ గట్టి పోటీ ఇచ్చారు మాగంటి గోపీనాథ్ కి, 62,000 ఓట్లు సాధించారు. అజహారుద్దీన్ ని తెరపైకి తీసుకురావటం, అజహారుద్దీన్ ని ఎమ్మెల్సీ చేయటమే కాదు మంత్రి పదవి ఇవ్వటం. దీంతో ముస్లిం మైనార్టీ ఓట్లను టర్న్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ తన వైపుకి. అంటే ఇది ఈ 2 సోషల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టర్స్ తోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి లీడ్ రావటానికి ఉపయోగపడింది. ఇది 2వ కారణం. అయితే 3వ కారణం ఏంటి అనంటే నవంబర్ 9, నవంబర్ 10, నవంబర్ 11 ముఖ్యంగా పోల్ డేట్ నాడు, పోలింగ్ జరిగే తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ ని పకడ్బందీగా చేయగలిగింది. మీరు చూడండి, మీకు బీఆర్ఎస్ నుంచి నిలబడినటువంటి మాగంటి సునీత ఒక కామెంట్ చేశారు ఎలక్షన్ రోజున, బట్టి విక్రమార్కకి ఏం పని, ఒక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ నియోజకవర్గంలో పర్మిషన్ లేకుండా తిరుగుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసిందనేది ఈ ఒక్క ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఈ 3 రోజులు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోల్ మేనేజ్మెంట్ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎడ్జ్ వచ్చింది అనేది ఇది 3వ ఫ్యాక్టర్. 4వ ఫ్యాక్టర్ ఏంటంటే క్యాండిడేచర్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. క్యాండిడేచర్ ఏంటి అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్యాండిడేట్ బలమైనటువంటి క్యాండిడేట్ ఉంటే పార్టీ బలంతో పాటు క్యాండిడేట్ బలం కూడా తోడైతే సులభంగా విజయం సాధించవచ్చు. మీరు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీకి సరైన క్యాండిడేట్ లేకపోతే అప్పుడు జనరల్ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన శ్రీ గణేష్ ని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి కాంగ్రెస్ తరపున నిలబెడితే శ్రీ గణేష్ 13,000 ఓట్ల తేడాతో గెలిచిండు. అంటే క్యాండిడేచర్ బలం అక్కడ. శ్రీ గణేష్ కి అక్కడ హోల్డ్ ఉంది, అంటే పర్సనల్ ఇమేజ్ ఉంది. ఇక్కడ కూడా అదే ప్రాక్టీస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. నవీన్ యాదవ్ అనేటటువంటి క్యాండిడేట్ కి మీకు జూబ్లీ హిల్స్ లో పర్సనల్ హోల్డ్ ఉంది, గట్టి క్యాండిడేచర్. ఎందుకంటున్నానంటే 2014లో ఇదే క్యాండిడేట్ ఎంఐఎం నుండి పోటీ చేస్తే 41,000 ఓట్లు వచ్చాయి. 2023లో ఎంఐఎం క్యాండిడేట్ ఇక్కడ పోటీ చేస్తే 8,000 ఓట్లే వచ్చాయి. అంటే ఎంఐఎం పోటీ చేసింది 2023లో కూడా, కానీ 8,000 ఓట్లే వచ్చాయి. కానీ అదే నవీన్ యాదవ్ ఎంఐఎం నుండి 2014లో పోటీ చేస్తే 41,000 ఓట్లు వచ్చాయి. అంతేకాదు ఇండిపెండెంట్ గా 2018లో పోటీ చేస్తే 18,000 ఓట్లు వచ్చాయి. అంటే నవీన్ యాదవ్ కి ఇక్కడ ఒక 20,000 ఓట్ సాలిడ్ బ్యాంక్ ఉంది, అంటే ఒక బలం ఉంది. క్యాండిడేచరు ఇక్కడ ఇంపార్టెంట్ అయింది. మీరు సునీతతో పోలిస్తే, మాగంటి సునీత గారితో పోలిస్తే నవీన్ యాదవ్ క్యాండిడేచర్ బలంగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ అయిపోయింది. అంటే ఇది 4వ ఫ్యాక్టర్. 5వ ఫ్యాక్టర్ కి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక పక్క ముఖ్యమంత్రి అన్నీ తానై నియోజకవర్గంలో ఓటమి అంచున ఉన్నారని తెలుసుకొని 15 కార్నర్ మీటింగ్లు బట్టి మంత్రులను మోహరింపజేసి, ఎమ్మెల్యేలను తీసుకొచ్చి, మంత్రుల భార్యలను తీసుకొచ్చి, కార్పొరేషన్ చైర్మన్లను తీసుకొచ్చి గల్లీ గల్లీ ప్రచారం చేపిస్తుంటే ప్రధాన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ దాటి రాలేదు, ఒక్క ప్రకటన కూడా చేయలేదు, ప్రచారంలోకి రాలేదు. మాగంటి సునీతను గెలిపించండి అని ఒక ప్రకటన కూడా చేయకపోవటం. అంటే ఒక పక్క చీఫ్ మినిస్టరు ఉధృతంగా ప్రచారం చేస్తే మరొక పక్క మీకు ప్రధాన ప్రతిపక్ష నేత ప్రచారానికి కూడా రాకపోవటం మైనస్ కనపడింది. ఈ 5 ఫ్యాక్టర్స్ తోటి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ తీసుకుంది, 24,000 ఓట్ల మెజార్టీని సాధించింది. ఇది ఒక ఎత్తు. అయితే మీకు నేను ఇందాక ఒక మాట చెప్పాను, పోల్ మేనేజ్మెంట్ ఎంత బలంగా చేశారని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మొత్తము ఈ నియోజకవర్గంలో 6 ఫుల్ డివిజన్స్ ఉంటాయి, ఒకటి పార్షియల్ గా ఉంటుంది. సోమాజిగూడ డివిజన్ లో మీకు శ్రీనగర్ కాలనీ, వెంగళరావు నగర్ కాలనీలు మాత్రమే ఉంటాయి. అంటే 6.5 డివిజన్స్ ఉంటే కాంగ్రెస్ పార్టీకి మీరు చూడండి రెహమత్ నగర్ లో కాంగ్రెస్ కి హోల్డ్ ఉంది. ఆ హోల్డ్ నిలబెట్టుకుని 5,000 మెజార్టీ తెచ్చారు ఒక్క డివిజన్ లోనే.
ఇక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్ ఉంటారు. కాంగ్రెస్ కార్పొరేటర్ ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. పాయింట్ 1 5,000 మెజార్టీ తెచ్చిండు. యూసిఫ్ కూడా నవీన్ యాదవ్ సొంత డివిజన్. ఈ నవీన్ యాదవ్ సొంత డివిజన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి 5,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎలక్షన్ రోజు యూసిఫ్ గూడలో నవీన్ యాదవ్ ఏం చేశాడో అందరికీ తెలుసు. ఇదొక పాయింట్. తర్వాత మీకు వెంగళరావు నగర్ లో ఒక సామాజిక వర్గం ఓట్లు, మరీ ముఖ్యంగా మాగంటి సునీత సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు 17,000 ఉంటాయి. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు లాంటి మంత్రిని పెడితే ఏం మేనేజ్మెంట్ చేశారో మీకు తెలుసు. 5,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ 3 డివిజన్స్ లో కాంగ్రెస్ పార్టీకి 14,000 మెజార్టీ, 14 నుండి 15,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇంకెక్కడుందండి ఎలక్షన్? అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎట్లా చేశారో నేను చెప్తున్నాను. ఇది ఒకటైతే, రెండోది సోషల్ ఇంజనీరింగ్ లో మీకు ఒక బలమైన మాట చెప్తాను. ముస్లింలను తన వైపుకు తిప్పుకోవటం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఎందుకంటున్నారంటే రెహమత్ నగరు, బోర్బండ, షేక్పేట బీఆర్ఎస్ కి సాలిడ్ ఓటు పడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ కి మెజార్టీ ఓట్లు రావాలా. కానీ 3 డివిజన్స్ లలో 2,000 మెజార్టీ కాంగ్రెస్ కి వచ్చింది. అంటే 6,000. అక్కడ 15,000, ఇక్కడ 6,000, మొత్తం 21,000. మీకు కనపడుతుంది కదండి పోల్ మేనేజ్మెంట్ ఎంత పకడ్బందీగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అనేటటువంటి విషయం. కాబట్టి ఇది ఒక పక్క పోల్ మేనేజ్మెంట్ చేసి లేని చోట, అంటే పార్టీ లేని చోట కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బలం ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీకి సరైనటువంటి వ్యూహం లేకుండా ఓడిపోయింది అనే విషయాన్ని మనకి చాలా స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. రెండోది ఏంటి అనంటే, మనం ఇక్కడ గమనించాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటంటే, ఈ ఓటింగ్ సరళిని గనక చూస్తే, అంటే ఈ ఓటింగ్ గనక మనం చూస్తే ఏ ఓటుని మనం ప్రాతిపదికగా తీసుకోవాలా, అంటే ఏ పార్టీ బలం పెరిగింది, ఏ పార్టీ బలం తగ్గింది అనేది మనం చూడాలి. ఆబ్వియస్లీ మనకి చాలా ఈజీగా కనపడుతుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది కాబట్టి గెలిచిందని అనుకుంటున్నాం మనం. దాని బలం ఎట్లా పెరిగిందో నేను చెప్తానండి. దాని బలం ఏంటంటే, 2023 శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో అజారుద్దీన్కి వచ్చిన ఓట్లు 62,000. మీకు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరకు దానం నాగేంద్రకు వచ్చిన ఓట్లు 89,000. ఉప ఎన్నిక వచ్చేసరకు నవీన్ యాదవ్కి వచ్చినటువంటి ఓట్లు 98,000 ఓట్లు. అంటే 10,000 ఓట్లు మాత్రమే పెంచుకోగలిగింది. 10,000 ఓట్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీ పెంచుకోగలిగింది. ఆ 10,000 ఓట్లు కూడా ఓటింగ్ పెరిగింది. ఎంత పెరిగింది? మీకు 2023లో 1,83,000 ఓట్లు పడితే ఇప్పుడు 1,94,000 ఓట్లు పడ్డది. అంటే 10,000 ఓట్లు కాంగ్రెస్ కి పెరిగాయి, 10,000 ఓటింగ్ పెరిగింది అనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ. ఇదొకటి. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 2023లో 80,000 ఓట్లు వచ్చాయి. మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు, 16,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కానీ మీకు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 40,000 ఓట్లే వచ్చాయి. అంటే సగానికి సగం పడిపోయింది. మీరు ఉప ఎన్నిక వచ్చేసరికి 74,000 ఓట్లు వచ్చాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ 2023లో తన బలాన్ని నిలుపుకున్నది. ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ పరంగా తన ఓటు బ్యాంకుని నిలబెట్టుకుంది. ఇదొకటి. మూడోది భారతీయ జనతా పార్టీ. 2023లో భారతీయ జనతా పార్టీకి 25,000 ఓట్లు వచ్చాయి. అదే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 64,000 ఓట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఉప ఎన్నికకు వచ్చేసరికి 17,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే భారతీయ జనతా పార్టీ గణనీయంగా తన ఓటు బ్యాంకుని ఈ నియోజకవర్గంలో కోల్పోయింది అనే విషయాన్ని మనం గమనించాల. అయితే ఇక్కడ నవీన్ యాదవ్కి వచ్చినటువంటి 24,000 ఓట్లు ఎక్కడవి అనే ఒక ప్రశ్న గనక మనం వేసుకుంటే చాలా సింపుల్ అండి. బీఆర్ఎస్ పార్టీ 6,000 ఓట్లు మైనస్ వచ్చాయి. ఏది మనం 2023 శాసనసభ ఎన్నికలు చూస్తే 6,000 ఓట్లు మైనస్ వచ్చాయి. అంటే 6,000. బీజేపీకి 8,000 ఓట్లు మైనస్ వచ్చాయి. తర్వాత ఎంఐఎం కి 8,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు ఆ 8,000 ఓట్లను కాంగ్రెస్ కి కలపండి. ఇప్పుడు ఎందుకు ఎంఐఎం పోటీ చేయలేదు కదా, మొత్తం ఎంత అవుతుంది? అప్పుడు 22,000 ఓట్లు అవుతాయి. బీఆర్ఎస్ 6,000, బీజేపీ -8, ఎంఐఎం +8, మొత్తం కలిపితే 22,000 ఓట్లు అవుతాయి. నవీన్ యాదవ్కి వచ్చిన మెజార్టీ ఎంత? 24,000 ఓట్లు. అంటే ఓటు ఎక్కడ నుంచి వచ్చింది అనేది చాలా సింపుల్ గా మనకి ఆర్థమెటిక్ రీజన్స్ తెలిసిపోతుంది. అంటే ఇక్కడ బిగ్ లాస్ అయింది ఎవరు అని అంటే భారతీయ జనతా పార్టీ. ఎంఐఎం పోటీ చేయకపోవటం వల్ల ఓట్ యాడ్ అయినాయి. ఓటింగ్ పెరగటం వల్ల ఆ పెరిగిన ఓట్లు కూడా కాంగ్రెస్ కి యాడ్ అయ్యాయి.
ఇక బిఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ తన ఓటుని కాపాడుకోగలిగింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. మనం ఓడిపోయింది గెలిచింది అనేది చూస్తాం. గెలుపు, మెజారిటీ, ఓటమి, ఈ కోణంలోనే చూస్తాం మనం. బట్ వాస్తవాన్ని కనుక మనం ఇంకా లోతుకు వెళ్ళి పరిశీలన చేస్తే గెలవటమే కాదు, ఎట్లా గెలిచారు అనేది ఇంపార్టెంట్. ఎట్లా ఓడారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ బిఆర్ఎస్ ఓడిపోయింది, కానీ ఓడిపోయినా వాళ్ళు 80,000 ఓట్లను కాపాడుకొని 74,000 ఓట్లు తెచ్చుకోగలిగారు. అంటే -6,000 ఓట్స్ మాత్రమే వాళ్ళకు వచ్చింది. మీరు చూడండి, 2023లో వాళ్ళు అధికారంలో ఉన్నారు, మాగంటి గోపీనాథ్ ఉన్నాడు, కానీ ఇప్పుడు అధికారంలో లేరు. సునీత పోటీ చేసింది. అంటే సునీతకి మనం నవీన్ యాదవ్ గనక పోటీ పెడితే నవీన్ యాదవ్ స్ట్రాంగ్ గా కనపడతారు సునీత కంటే కూడా. కాబట్టి ఈ పోలరైజేషన్ గనక మనం చూస్తే బిఆర్ఎస్ పార్టీ కోల్పోయిన ఓట్లు -6,000 మాత్రమే 2023 జనరల్ ఎన్నికలకి, 2025 ఉప ఎన్నికలకి. కాంగ్రెస్ పార్టీకి అదనంగా వచ్చినటువంటి ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది నేను చెప్పాను. పెరిగిన 10,000 ఓట్లు, తర్వాత ఎంఐఎంకి వచ్చిన 8,000 ఓట్లు, 18,000 ఓట్లు, -8,000 భారతీయ జనతా పార్టీ. ఇవి వాళ్ళకి యాడ్ అవ్వటం వల్ల వాళ్ళు గెలిచారు. దిస్ ఈస్ ఎన్ పొలిటికల్ స్టాటిస్టికల్ మేనేజ్మెంట్. ఈ పొలిటికల్ స్టాటిస్టికల్ మేనేజ్మెంట్ తోటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ప్రతికూలతను అధిగమించి అనుకూలంగా మార్చుకోగలిగింది. బట్ బిఆర్ఎస్ పార్టీ వైఫల్యం ఏంటంటే, అనుకూలత ఉన్నా, గెలుపుకి అవకాశాలున్నా గెలుపు ముందు చతికెల పడింది. అది దాని వీక్నెస్. చివరి క్షణంలో అంటే 2 రోజుల ముందు నుంచి కూడా డీలా పడిపోయింది బిఆర్ఎస్. యాక్చువల్ గా అదేనండి, నేను మీకు ఒక హింట్ ఇచ్చాను. నవంబర్ 9, నవంబర్ 10, నవంబర్ 11 నాడు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన పోల్ మేనేజ్మెంట్ వ్యూహమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకి ఉపయోగపడింది అని చెప్పాను. ఆ గెలుపు వ్యూహాల్లో ఏంటి అంటే, బిఆర్ఎస్ బలంగా ఉన్న బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట, ఆ 3 డివిజన్స్లలో బిఆర్ఎస్ కి పడే ఓట్లను తగ్గించి 3 రన్ల 6,000 లీడ్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అది పాజిబుల్ చేసింది అక్కడ 6,000. తర్వాత తనకి బలమున్న వెంగళరావు నగరు, తనకి బలమున్న రెహమత్ నగరు, తనకి బలమున్న యూసిఫ్ గూడలో 15,000 ఓట్ల మెజార్టీ తెచ్చింది. ఇది అందుకే ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు, తమ బలమున్న చోట బలాన్ని గట్టిగా పట్టుకున్నారు, తమకు బలం లేని చోట అక్కడ ఓటింగ్ ని ఏదో ఒక విధంగా కన్వర్ట్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. దాంతో బిఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది. యాక్చువల్ గా బిఆర్ఎస్ పార్టీ గనక బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేటలో గనక లీడ్ తీసుకొని ఉంటే కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందేదే. బట్ ఆ 3 డివిజన్స్ బిఆర్ఎస్ కి సాలిడ్ ఓటు పడింది. కేవలం కాంగ్రెస్ పార్టీ 2,000 ఓట్ల మెజార్టీని మాత్రమే ఆ 3 డివిజన్లో సాధించగలిగింది. కానీ వెంగళరావు నగర్ లో చాలా పొలిటికల్ మేనేజ్మెంట్ చేశారు తుమ్మల నాగేశ్వరరావు తోటి. అక్కడ కమ్మ ఓటు బ్యాంకు 17,000 ఉంటుంది. సునీతకు పడాలి. ఎందుకు అనంటే సునీత కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చారు కాబట్టి. కానీ అక్కడ తుమ్మల నాగేశ్వరరావు జరిపిన మంత్రాంగం తోటి బిఆర్ఎస్ కి ఓటు పడకుండా కాంగ్రెస్ కి 5,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. రెహమత్ నగర్ కాంగ్రెస్ కి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, దాన్ని కాపాడుకున్నది. రెహమత్ నగర్ కార్పొరేటర్ కూడా సిఎన్ రెడ్డి, ఐ థింక్ లైక్ దట్, ఆయన కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్ ఫర్ ది జూబ్లీ హిల్స్ కంటెస్ట్. ఆయన డివిజన్ లో కూడా కాంగ్రెస్ కి 5,000 ఓట్ల మెజార్టీ తెచ్చాడు. కానీ ఎలక్షన్ టైంలో ఆయన వ్యవహరించిన తీరు అందరికీ తెలుసు. ఆయన ఏం చేశాడు, ఆయన ఓటింగ్ కోసం ఏం చేసిండు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ మీడియాలో కూడా అన్ని క్లిప్పింగ్స్ వచ్చినటువంటిది, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ 5,000 లీడ్ తీసుకున్నారు. ఇక యూసిఫ్ గూడకు వచ్చేసరికి మీరు అన్నట్టు ఇందాక మీరు చెప్పారు, యూసిఫ్ గూడలో నవీన్ యాదవ్ సొంత డివిజన్, ఆ డివిజన్ లోనే కృష్ణానగర్ ఉంటుంది. అక్కడ స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి సినీ కార్మికులకు హామీలు ఇచ్చారు. ఆ హామీ తోటి సినీ కార్మికులు కాంగ్రెస్ కి ఓటు వేయటం వల్ల ఆ డివిజన్ లో కూడా 5,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. అంటే 3 డివిజన్లలో 15,000, 3 డివిజన్స్ లలో 6,000, 21,000 ఈజీగా కనపడుతుంది కదా సార్ మనకి ఇక్కడ. కాబట్టి ఒక పొలిటికల్ స్టాటిస్టికల్ మేనేజ్మెంట్ చేసి రేవంత్ రెడ్డి ఎన్నికల నుంచి బయటపడ్డాడండి. ఏదో ఒక విధంగా గెలుపు సాధించటం అయితే రేవంత్ రెడ్డి సాధించిండు. అయితే ఇక్కడ ఒక కంపల్షన్ ఉంది. ఏంటి అని అంటే,
రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఈ ఈ గెలుపు కోసం సామదాన భేద దండోపాయాలు అన్ని వాడిండు. అన్ని వాడి ఓటమి ఉన్న దగ్గర గెలుపు పట్టుకొని వచ్చాడు. ఎందుకు నేను అంటున్నానంటే, ఇది హైదరాబాద్ జిల్లాలో 15 శాసనసభ స్థానాలు ఉంటాయి. 2023లో కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా గెలవలే. మీకు ఉప ఎన్నిక వచ్చేసరికి కంటోన్మెంట్, మళ్ళా ఉప ఎన్నిక వచ్చేసరికి జూబ్లీ హిల్స్ లో గెలిచారు. తర్వాత మీకు సెంట్రల్ తెలంగాణ ఉంటది. సెంట్రల్ తెలంగాణ మొత్తము కలిపితే 29 శాసనసభ స్థానాలు ఉంటాయి. 29 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది కేవలం 4 రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచింది. మిగతా అన్ని చోట్ల ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ లీడ్ తీసుకున్నది కాబట్టి ఆయనకి ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలవాలన్నా, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలన్నా జూబ్లీ హిల్స్ ను కొట్టాలి. జూబ్లీ హిల్స్ ను కొడితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించకపోయినా నిలబడగలుగుతుంది. మీరు చూడండి, లాస్ట్ టైం జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది 2 డివిజన్లు. ఒకటి ఉప్పల్ గెలిచారు, రెండోది ఎస్ఆర్ నగర్ గెలిచారు. 2 డివిజన్స్ లో గెలిచారు. 160 డివిజన్లు ఉంటాయండి. మరి కాబట్టి రేపు జిహెచ్ఎంసి ఎన్నికలు ఫిబ్రవరిలోనో మార్చిలోనో జరుగుతాయి. ఆ ఎన్నికల్లో గెలవాలి అంటే జూబ్లీ హిల్స్ ను కొట్టాల్సిందే. జూబ్లీ హిల్స్ ను కొట్టకపోతే అటు స్థానిక సంస్థల్లోనూ ఇటు జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ నిలబడలేదు. కాబట్టి ఇప్పుడు ఒక హోల్డ్ సంపాదించేటటువంటి క్రమంలోనే జూబ్లీ హిల్స్ ని అంత సీరియస్ గా తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గల్లీ గల్లీ తిరిగి ఎక్కడా ప్రచారం చేయండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ తో పాటు దేశమంతా మరొక 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ ముఖ్యమంత్రులు ప్రచారం చేశారా? నాట్ ఎట్ ఆల్, చేయలే. కానీ ఈ ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ గల్లీ గల్లీ తిరిగిండు. తిరగటమే కాదు, మీడియా హౌసెస్ లో కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చిండు, హామీలు, ఇంటర్వ్యూలు. తర్వాత స్వయంగా సినీ కార్మికుల దగ్గరికి పోయి బహిరంగ సభ పెట్టి హామీలు ఇచ్చిండు. అంటే ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుండని చెప్పడానికి ఉదాహరణ అదే. వెరాజ్ మీరు బీఆర్ఎస్ అంతా కనపడింది తీసుకున్నట్టు. ఎట్లా కనపడింది? అన్ని తానే కేటీఆర్ నడిపారు. మరి వాట్ అబౌట్ కేసీఆర్ అంటారుగా. జనరల్ గా ఎవరైనా ఇప్పుడు కేటీఆర్ ఎన్నికల్లోనే నడిపాడండి, ఓకే బాగుంది, సక్సెస్ఫుల్ గానే నడపగలిగాడు. కానీ వాట్ అబౌట్ కేసీఆర్ అని అడుగుతారు కదా. ఇంకో విషయం చెప్పాలండి, ఈ ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోవచ్చు గాక, కానీ బలంగా పోరాడింది. ఇది ఒక సంకేతం మనకి. ఏంటంటే ఎంత బలంగా పోరాడిందంటే, మీకు కంటోన్మెంట్ లో 3rd ప్లేస్ కు పోతే ఇక్కడ 2nd ప్లేస్ ఒకనొక సమయంలో గెలుపు దిశగా వెళ్ళింది. ఇప్పుడు గట్టిగా ఫైట్ చేయగలిగింది. రెండోది తన ఓటు బ్యాంకు నిలబెట్టుకోవటమే కాదు, కాంపీటర్ అనుకున్నటువంటి బీజేపీ 3rd ప్లేస్ కు పోయింది, డిపాజిట్ పోయింది. అది ఇక్కడ బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అంశం, రాజకీయంగా బీఆర్ఎస్ కి కలిసి వచ్చేటటువంటి అంశం. అంటే బీఆర్ఎస్ ఇంకా స్ట్రాంగ్ పార్టీయే అని గెలవపోయినా పర్వాలేదు. ఇప్పుడు గెలవటం ఒకటి, ఓడిపోవటం ఒకటి, ఏ స్థాయిలో ఓడిపోయింది అనేది ఉంటది. బీఆర్ఎస్ కి దారుణమైన ఓటమి జరగలేదు. దారుణమైన ఓటమి ఎట్లుంటుందో తెలుసా అండి? బీహార్ లో మహాగఠబంధన్ కూటమి ఓటమి దారుణ ఓటమి. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఓటమిగానే చూడాలా. ఓటమిలో కూడా వాళ్ళకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు గట్టిగా ఫైట్ చేశారు. తర్వాత వాళ్ళ ఓటు బ్యాంకు నిలబెట్టుకున్నారు. వాళ్ళ కాంపీటర్ ని 3rd ప్లేస్ కి నెట్టారు. వాళ్ళు 2nd ప్లేస్ లో నిలబడ్డారు. బట్ ఇవన్నీ రాజకీయంగా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి అంశాలు కానీ మనం చూడాలా. కాబట్టి ఓటమి ఒక్కటే నైరాశ్యంలోకి నెడతదని అనుకోవటానికి వీల్లేదు. గెలుపు ఒక్కటే వాళ్ళని మళ్ళా విజయ తీరాలకు చేరుస్తుందని అనుకోవటానికి వీల్లేదు. ఇప్పటి గెలుపు రేపటి ఓటమి అవుతుంది, రేపటి ఓటమి ఇవాళ ఓటమి రేపటి గెలుపు అవుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నారాయణ ఖేడ్ ఉప ఎన్నిక జరిగింది. అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. కానీ మీకు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. తర్వాత పాలేరు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచింది. కానీ తర్వాత కాంగ్రెస్ గెలిచింది జనరల్ ఎన్నికల్లో. తర్వాత మీకు దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది. కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత మీకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిచింది.
కానీ జనరల్ ఎన్నికలకు వచ్చేసరకు కాంగ్రెస్ గెలిచింది. తర్వాత హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలిచింది, కానీ జనరల్ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ గెలిచింది. మీరు ఇట్లా ఉదాహరణలు తీసుకుంటూ పోతే ఉప ఎన్నికలో గెలిచిన వాళ్ళు జనరల్ ఎన్నికలకు వచ్చారు ఓడిపోతున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ ఓటమి రేపటి గెలుపు అవ్వచ్చు, ఇవాళ గెలుపు రేపటి ఓటమి అవ్వచ్చు. కాబట్టి ఒకసారి ఓడిపోయినంత మాత్రాన్ని ఆ పార్టీ పని అయిపోయిందో ఇంకా లేవదనే అని ముఖ్యమంత్రి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీయో ఆ విధమైన విమర్శలు చేయొచ్చు. కానీ ఒక విశ్లేషణ గనక చేస్తే, ఒక లోతైనటువంటి పొలిటికల్ ఎనాలిసిస్ గనక చేస్తే, బట్ బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అంశం ఏంటంటే గట్టిగా పోరాడింది, తన ఓటు బ్యాంకు నిలబెట్టుకుంది, 2వ స్థానంలో నిలబడింది, తన కాంపీటర్ ని 3వ స్థానంలోకి నెట్టడమే కాదు డిపాజిట్ కూడా రాలేదు. ఇవన్నీ బీఆర్ఎస్ కూడా కలిసి వచ్చేటటువంటి అంశాలుగానే చూడాలి. ఇక్కడ అంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది అటు కాంగ్రెస్ కి అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి, తర్వాత బీఆర్ఎస్ కి రెండింటికి కూడా కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలో కానీ కాంగ్రెస్ ఓడిపోయిన పక్షంలో ఇక రేవంత్ పని అయిపోయిందంటే వాయిస్ మిగతా కాంగ్రెస్ లీడర్స్ వాయిస్ పెరుగుతుంది. తర్వాత ఈ బీఆర్ఎస్ కూడా ఇటు బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పడానికి కానీ లేకపోతే నిలుపుకున్నామని చెప్పడానికి కానీ అవకాశం ఉంది అనేది. కాబట్టి ఈ రెండు పార్టీలు కీలకంగా తీసుకున్నాయి. బీజేపీ వదిలేసిందేమో అని నా భావన. లేలే, బీజేపీ ఎట్లా వదిలేస్తుందండి? బీజేపీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి పార్టీయే. నేను ఇందాక చెప్పాను కదా మీకు, వాళ్ళకి 2023 ఎన్నికల్లో 25,000 ఓట్లు వస్తే లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 64,000 ఓట్లు వచ్చినాయి. మీరు థర్డ్ కాంపీటర్ గా ఉండాలి అంటే 64ని 80,000 ఓట్లు చేసుకోవాలి, కానీ 17,000 ఓట్లకి దిగిపోయారు కదా మీరు. మళ్ళీ రెండోది వెరాజ్ మీరు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎప్పుడు గెలవలేదని చెప్తున్నారు వాళ్ళు, కానీ అది కూడా తప్పే. ఎందుకు అనంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి లోక్సభ ఎన్నికల్లో లీడ్ వస్తుంది. మీరు గమనించాల్సింది అంటే లీడ్ వస్తుంది. రెండోది ఇది కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోకి వచ్చే ఒక నియోజకవర్గం. మన కిషన్ రెడ్డి సామాన్యమైన వ్యక్తి, కేంద్ర కేబినెట్ మంత్రి అండి. ఓ కేంద్ర కేబినెట్ మంత్రి నియోజకవర్గంలోనే ఆ పార్టీ డిపాజిట్ పోయింది అని అంటే ఇంకా బీజేపీ వాళ్ళు సమర్థించుకో చూస్తున్నారంటే రాజకీయంగా అవసరం కాబట్టి సమర్థించుకుంటున్నారు. కానీ బట్ యాక్చువల్ ఫ్యాక్ట్స్ గనక చూస్తే, వాస్తవాలు గనక చూస్తే, ఒక కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహించేటటువంటి లోక్సభ నియోజకవర్గంలో ఉన్న ఒక శాసనసభలో డిపాజిట్ కోల్పోవటం, గతంలో ఉన్న ఓట్లను కోల్పోవటం సామాన్యమైన విషయం ఏమీ కాదు. బట్ వాళ్ళు దాన్ని ఏదైనా కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. రాజకీయ పార్టీ ఆ విధమైనటువంటి వ్యాఖ్యలే చేస్తుంది కానీ బట్ అక్కడ వాళ్ళు దెబ్బతిన్నారనేది వాస్తవం, వాళ్ళు నిలబడలేకపోయారనేది వాస్తవం, ప్రజలు వాళ్ళకు ఓట్లు వేయలేదనేది కూడా వాస్తవం. అదే ఇప్పుడు దీన్ని అంటే ఇది మొత్తాన్ని జూబ్లీ హిల్స్ దాన్ని రేవంత్ రెడ్డికి ఒక బూస్ట్ అని చెప్పొచ్చా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది ఒక రకంగా బలం చేకూర్చింది. ఎందుకు అనంటే 2 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజలు కోపంగా ఉన్నారు, ప్రజా వ్యతిరేకత ఉంది, ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదు అనేటటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ విజయం సాధించటము వాటికి సమాధానం చెప్పినట్టు అవుతుంది ఒకటి. రెండోది ఎన్నికల పరంగా అంటే రాబోయేటటువంటి జిహెచ్ఎంసి ఎన్నికలకు, రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ఇది ఒక స్ట్రాంగ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది అనటంలో సందేహం లేదు. బట్ కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మ్యాండిడేట్ తో కాకుండా మేనేజ్మెంట్ తో గెలిచింది. మ్యాండిడేట్ అంటే ప్రజలు ప్రభుత్వ అనుకూలమైనటువంటి ఓటు వేస్తే ఇబ్బంది లేదు, కానీ ప్రజలు ప్రభుత్వమైన అనుకూలమైన ఓటింగ్ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మేనేజ్ చేసినటువంటి ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఇక్కడ గెలుపు సాధించారనే విషయాన్ని గమనించాలి. దాంతో పాటు నవీన్ యాదవ్ ఇస్ అన్ స్ట్రాంగ్ హోల్డర్ హియర్. నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు 119 మంది దొరకాలి కదా నీకు. నవీన్ యాదవ్ లాంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టర్ 119 నియోజకవర్గాల్లో దొరకాలి కదా. కాబట్టి నవీన్ యాదవ్ కున్న ఒక స్ట్రాంగ్ హోల్డ్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి హోల్డ్ ఉందని చెప్పానండి. ఏం చెప్పాను? 62,000 నుంచి 89,000 ఓట్లు వాళ్ళకి వచ్చాయి ఈ 2 ఎన్నికల్లోనే. దాన్ని ఇంకొక 10,000 ఓట్లు పెంచుకున్నారు వాళ్ళు. ఆ 10,000 ఓట్లు పెంచుకోవడానికి కారణం ఏంటి అని అంటే నవీన్ యాదవ్ లాంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టర్ రావటం. అక్కడ బీసీఆ, ఎస్సీఆ, లేకపోతే ఎస్టీఆ, లేకపోతే ఓసీఆ అనేది పక్కన పెడితే బై వర్చువల్ నవీన్ యాదవ్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టర్ హియర్. అది ప్రూవ్డ్ లైక్ దట్. ప్రూవ్డ్ ఏంటి? 2014లో 41,000 ఓట్లు వచ్చినాయి.
2018లో 18,000 ఓట్లు వచ్చినాయి. ఆయన ఎంఐఎం తరపున పోటీ చేసిన, ఇండిపెండెంట్ గా చేసిన, తన స్ట్రాంగ్ హోల్డర్ కాబట్టి ద స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ది నవీన్ యాదవ్ ఈజ్ యాడెడ్ టు ది కాంగ్రెస్ పార్టీ, దెన్ రిజల్ట్ ఈజ్ విజయం. రిజల్ట్ అనేది విజయం వచ్చేసింది. బట్ అది ఒక మేనేజ్మెంట్ లో వచ్చిన విజయంగా చూడాలి మనం. బట్ మ్యాండిడేట్ కాదు. ప్రజలు ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున ఓటింగ్ వచ్చి ఓట్లేశారా? బీహార్ లో ఏం జరిగిందండి? బీహార్ లో నితీష్ కుమార్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, హామీలతోటి మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ రావటం వల్ల బీహార్ చరిత్రలోనే 67% ఓటింగ్ జరిగింది. బీహార్ చరిత్రలో అంతవరకు ఓటింగ్ జరగలేదు. 67% జరిగింది అంటే ఇస్ అన్ ప్రో ఓట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ నితీష్ కుమార్. బట్ ఇక్కడ ఏం జరిగింది? 48% ఓటింగ్ జరిగింది. అరే 4 లక్షల ఓట్లలో ఓటింగ్ వచ్చిన వాళ్ళు 194,000 మందే. అంటే మీకు మ్యాండేట్ ఎట్లొచ్చింది అంటే గెలవటం ఒకటి, ఆ గెలుపు ఎట్లొచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. బట్ ఇది జనరల్ ఎలక్షన్ వరకు కొనసాగుతుందని నేను అనుకోవట్లే. ఎందుకు అనంటే జనరల్ ఎలక్షన్ వరకు డిఫరెంట్ ఉంటుంది. ఎలక్షన్ స్ట్రాటజీ, ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ అంతా డిఫరెంట్ ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు మునుగోడు ఉప ఎన్నిక చాలా ఒక లిట్మస్ టెస్ట్. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ యంత్రాంగం అంతా పనిచేసింది. మునుగోడులో వచ్చిన మెజార్టీ 10,000. మేము అప్పుడే రాసాం వ్యాసాలు, మేము అప్పుడే చెప్పాం ఇది డేంజర్ బెల్ టు ది కేసీఆర్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్. 10,000 మెజార్టీతో గెలిచారు అని అంటే అది నైతికంగా ఓటమే. రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చితక కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు పనిచేస్తే మీకు వచ్చింది 10,000 ఓట్ల మెజార్టీయే. ఇది ప్రభుత్వానికి వ్యతిరేక సంకేతాలు కనపడుతున్నాయి అంటే ఎవడు పట్టించుకోలేదు. కానీ రిజల్ట్ ఏంటండి? రిజల్ట్ ఏమైంది? దారుణమైన ఓటమి. ఈవెన్ మునుగోడులో కూడా 38,000 ఓట్ల మెజార్టీ తోటి ఇదే రాజగోపాల్ రెడ్డి అదే కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పైన గెలిచాడు కదా. అందుకని ఇప్పుడు ఇది ఇక్కడ గెలుపు మ్యాండిడేటా మేనేజ్మెంట్ అంటే ఖచ్చితంగా ఇది మేనేజ్మెంటే. ఖచ్చితంగా దిస్ ఇస్ అ మేనేజ్మెంట్ విక్టరీ. గెలుపు వచ్చింది కానీ జాగ్రత్తగా ఉండాలి అనే సంకేతాలు ఖచ్చితంగా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలు, సినిమా కార్మికులకు ఇచ్చిన హామీలు, తర్వాత 6 గ్యారంటీలలో ఇచ్చిన గ్యారంటీలు, తర్వాత మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు, మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా రేపు ఫుల్ఫిల్ చేయకపోతే, నెరవేర్చకపోతే 2028లో మీరు అనేటటువంటి రిజల్ట్ వస్తుంది. మీరనే రిజల్ట్ జూబ్లీ హిల్స్ లో వస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో అసంతృప్తి చాలా పెద్దగా కనపడుతుంది. నేను అనేది అదే, ఇక్కడ ప్రజల్లో అసంతృప్తి ఉన్నా, ఒక కాన్స్టిట్యున్సీ కాబట్టి ప్రజల్లో అసంతృప్తి ఉన్నా, ఓడిపోయే అవకాశాలున్నా, వీటన్నిటిని అధిగమించి గెలుపు సాధించింది కాంగ్రెస్ పార్టీ బికాజ్ ఆఫ్ పోల్ మేనేజ్మెంట్. 100%. మీకు కాదు అని చెప్పడానికి మీకు నేను 100 రకాల స్టాటిస్టిక్స్ ఇస్తాను. మీకు ప్రతి స్టాటిస్టిక్ ఇస్తాను. ఎక్కడ ఎలా మేనేజ్ చేసి ఓటింగ్ క్యాష్ చేసుకున్నారు, ఎట్లా గెలిచారు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది కదా. మీకు 6.5 డివిజన్స్ లో వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్ చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యమంత్రి చేసిన ఎక్సర్సైజ్ సినీ కార్మికులు, తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఎక్సర్సైజ్ కమ్మ ఓటర్స్. మనం లెక్కలన్నీ పక్కాగా చెప్పుకోవచ్చు కదా. అదొక సోషల్ ఇంజనీరింగ్, అదొక ఫ్యాక్టర్. కాబట్టి దీంట్లో జూబ్లీ హిల్స్ కానీ మామూలు బీహార్ కానీ కరెక్ట్ పాయింట్లన్నీ కూడా కరెక్ట్ గా అనలైజ్ చేశారు. ఇది దాంట్లో ఉన్న మళ్ళీ ఇంకొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.